ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సోమవారం అన్నారు. ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాంగణంలో జరిగిన ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు నగరంలో సుమారు 7 కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు పాల్గొని విపత్తుల నివారణ చర్యలు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీమ్ సభ్యులుగా ఉన్నారని ఎటువంటి విపత్తులు గాని అత్యవసర చికిత్సలను అందించడానికి వీరు అర్హులని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్య సాయం అవసరమైన సందర్భాల్లో తక్షణమే అందించే చికిత్సను ప్రాథమిక చికిత్స అంటారని, పూర్తి స్థాయిలో వైద్య సాయం అందే వరకు ఇది సాయపడుతుందని ఈ ప్రక్రియను అందరూ తెలుసుకోవాలన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ జి రమణ మాట్లాడుతూ ప్రథమ చికిత్స గురించి అవసరమైన పరిస్థితిలో ప్రథమ చికిత్స ఎలా చేయాలనే దాని గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రాథమిక చికిత్స దినోత్సవం జరుపుకుంటామని, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ప్రతి ఏడాది సెప్టెంబర్లో 2వ శనివారం నాడు జరుపుకుంటారని, శనివారం మొదలైన అవగాహన కార్యక్రమాలు నేటితో ముగిశాయని లీడింగ్ ఫైర్ ఆఫీసర్ పి షణ్ముఖరావు పాల్గొని అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడం మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ఎం కళ్యాణ్ చక్రవర్తి, ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, బి చిన్మయరావు, కె కళ్యాణ్, పి శ్రీకాంత్, హరి, సత్యనారాయణ, జాతీయ అవార్డు గ్రహీత పింక్ చైతన్య, ఏ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందా? అక్కడ ఎందుకు లేదు? చెప్పు. ఏ కంట్రోల్ చేయగలుగుతావు నువ్వు? ఏ కంట్రోల్ చేయగలుగుతావు? గ్యాస్ కంట్రోల్ చేయగలుగుతావు. గ్యాస్ నీకు దగ్గరికి వెళ్ళి ఆపడానికి నీకు అవకాశం లేదు.